వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 21వ తేదీన అల్లూరి జిల్లా చింతపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా 8వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయడానికి వీలుగా సభ స్థలాలు ఏర్పాటు చేయడం నిమిత్తం పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఏఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తదితర అధికారులు ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని సీఎం కార్యాలయం నుండి వర్తమానం వచ్చింది. అందుకుగాను సభ స్థలంను పరిశీలించడానికి కలెక్టర్ తో రావడం జరిగింది. గతేడాది మాదిరిగా 8వ తరగతి మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెక్నాలజీని పరిచయం చేయాలి. సో ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీపడి వాళ్ళు కూడా నెగ్గాలనే ఉద్దేశంతోనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తూ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది గత సంవత్సరం కూడా చేయటం జరిగింది. ఉపయోగించుకుంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం ఏదైతే అవకాశం కల్పించిందో అవన్నీ ఏ మేరకు గిరిజన ప్రాంతంలో పిల్లలకి ఉపయోగపడుతుంది, సో ఏ మేరకు విద్యారంగంలో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతుందనేది సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ కార్యక్రమం సో 21వ తారీఖున సో పెద్ద ఎత్తున చింతపల్లి మండలంలో, ఎందుకంటే నూతనంగా ఒక జిల్లాని ఏర్పాటు చేసుకోవడము, అదేవిధంగా నూతన జిల్లాకి ఒక ముఖ్యమంత్రి హోదాలోని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రాంతానికి రావడం కూడా ఇదే మొదటిసారి కాబట్టి నాయకులు మేమంతా కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. కూడా అదే రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చింతపల్లిలో ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ఒక ఆలోచనతోనే ఈరోజు ఆ ప్రిలిమినరీగా మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి ఏంటి అనేది మేము డిస్కస్ చేసుకోవటం జరిగింది. సో దీనిలో భాగంగానే మనకి సిహెచ్ స్కూల్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ హెలిప్యాడ్ అనేది మనము ఏర్పాటు చేసుకుంటూ అక్కడ నుంచి అక్కడ మనకున్నటువంటి ఏదైతే సిహెచ్ స్కూల్ ఏదైతే ఉందో నాడు నేడుల్లో కూడా అక్కడ చాలా వర్కులు మార్పులు చేర్పులు చేయటం జరిగింది. ఎక్స్ట్రా బిల్డింగ్స్ మనం నిర్మాణం చేసుకున్నాము. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఐఎఫ్బి ప్యానల్స్ కూడా, సో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కూల్లో అన్ని ఫిట్